వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. భారతదేశంలో తొలి స్వదేశీ సెమీ కండక్టర్ చిప్పు. ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. మన సొంత స్వదేశీ సెమీ కండక్టర్ చిప్పు మనం భారతదేశం తయారు చేసుకుంటోంది. భారతదేశం టెక్నాలజీ రంగంలో మరొక చారిత్రాత్మక అధిరోహణకు ఉన్నత స్థితికి సాక్ష్యం కాబోతోంది. 2025లో భారతదేశం తన మొట్టమొదటి స్వదేశీ సెమీ కండక్టర్ చిప్పును విడుదల చేయనుంది. ఈ మైలురాయిని భారత ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రకటించారు. ఈ అభివృద్ధి భారతదేశాన్ని ఒక గ్లోబల్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో కీలక ప్లేయర్ గా మార్చే అవకాశం మనకి ఉంది. సెమీ కండక్టర్ చిప్ ఎందుకు ముఖ్యమైందో మీకు తెలుసు కదా. సెమీ కండక్టర్ చిప్స్ అత్యాధునిక టెక్నాలజీకి ఒక హృదయం లాంటిది, గుండె లాంటిది. స్మార్ట్ ఫోన్లు గాని, ల్యాప్టాప్లు గాని, కార్లు, మెడికల్ ఉపకరణాలు, డిఫెన్స్ సిస్టమ్స్ వంటి అనేక పరికరాలు ఈ చిన్న చిప్స్ లేకుండా పనిచేయవు. ప్రస్తుతం ఈ చిప్స్ ప్రధానంగా తైవాను, దక్షిణ కొరియా, అమెరికా, చైనా వంటి దేశాలపై ఆధారపడి అన్ని కంట్రీస్ కూడా ఉన్నాయి. ప్రపంచం మొత్తంలో సెమీ కండక్టర్ కొరత ఏర్పడింది. ఈ సందర్భంలో భారతదేశం స్వయంగా సెమీ కండక్టర్ చిప్స్ ని తయారు చేయడం ఒక పని ప్రారంభించింది, ఒక సాధన ప్రారంభించింది. ఇప్పుడు భారత్ కూడా సెమీ కండక్టర్ చిప్స్ తయారీలో ఇటుపై నుంచి మనం ముందంజలో ఉంటాం. భారతదేశం సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలన్న ఆలోచన కొత్తది కాదు. ఇటీవల కాలంలో భారత్ ప్రభుత్వం ఈ దిశగా గట్టి చర్యలు తీసుకోవడం జరిగింది. 2021లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెమీ కండక్టర్ మిషన్ ప్రకటించారు. దీని కింద 76,000 కోట్లు, సుమారు 10 మిలియన్ పెట్టుబడి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ ప్రణాళికలో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, డిజైన్ మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోత్సాహం కూడా ఇవ్వడం జరిగింది. మొదటి స్వదేశీ చిప్ యొక్క వివరాలు అశ్విని వైష్ణవ్ ప్రకటన ప్రకారం భారతదేశంలో తయారైన మొదటి సెమీ కండక్టర్ చిప్ 28nm నుండి 90nm టెక్నాలజీతో రూపొందించబడింది. ఈ రేంజ్ లో చిప్స్ ఆటోమేటివ్, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఈ టెక్నాలజీ అధునాతనమైన 5nm లేదా 3nm చిప్స్ కంటే కొంత వెనకబడి ఉన్నప్పటికీ భారతదేశానికి ఇది ఒక గొప్ప ప్రారంభం, ఒక గొప్ప సాధన స్టార్ట్ అయింది. ఇప్పుడే మనం ఎక్కడి నుంచి తయారవుతుంది ఈ చిప్స్? భారత్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో తయారు చేయబడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ లో ప్రముఖ ఇండియన్ అండ్ విదేశీ కంపెనీలు పాలు పంచుకుంటున్నాయి. టాటా గ్రూప్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాయి. అదనంగా తైవాన్ లోని TSMC, తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వంటి ప్రపంచ ప్రముఖ సంస్థ భారతదేశంలో భాగస్వామ్యం కూడా సిద్ధంగా ఉన్నాయి. మార్కెట్ లో తైవాన్ దేశం ఒక చిన్న దేశం, అది చైనా అంతర్భాగం అని చెప్తోంది. ఏదైనప్పటికీ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో తైవానే తోపు. అలాంటి కంట్రీలో మనం భాగస్వామ్యం కూడా సిద్ధంగా ఉన్నాం. స్వదేశీ చిప్పుల వల్ల ప్రయోజనాలు ఏంటంటే ఆర్థిక స్వాతంత్రం. ప్రస్తుతం భారతదేశం సంవత్సరానికి $100 బిలియన్ పైగా సెమీ కండక్టర్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. స్వదేశీ ఉత్పత్తితో ఈ డిపెండెన్సీ తగ్గుతుంది. ఇలాంటి స్వదేశీ చిప్పుల వల్ల మనం విదేశీ మార్కాన్ని ఎక్కువ వాడక్కర్లేదు, మనం డాలర్స్ ని ఎక్కువ వినియోగించక్కర్లేదు. మనమే తయారు చేసుకుంటాం కాబట్టి మనం ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం ఫ్యూచర్ లో. అలాగే మన యూత్ కి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. సెమీ కండక్టర్ ప్లాంట్ల వల్ల ఎన్నో కో హైటెక్ ప్రాజెక్టులు, కో హైటెక్ ఉద్యోగాలు సృష్టించబడతాయి. ఇంజనీర్లు, టెక్నీషియన్స్, రీసెర్చ్ స్కాలర్స్ కి ఎన్నో అవకాశాలు కల్పిస్తుంది. తద్వారా భారతదేశంలో ఒక జాబ్ మార్కెట్ ఉద్భవిస్తుంది. భద్రతా రంగ ప్రయోజనాలు. డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ వంటి సున్నితమైన రంగాలకు స్వదేశీ చిప్స్ ఎక్కువ సురక్షితం. మన చిప్స్ మనమే తయారు చేసుకోవడం వల్ల అది మనకి సేఫ్టీగా ఉంటుంది. స్టార్టప్లకి ప్రోత్సాహం. ఇండియన్ హార్డ్వేర్ స్టార్టప్స్ కి తమ ఉత్పత్తులను స్థానికంగా చిప్స్ తయారు చేసుకోవడం వల్ల మన స్టార్టప్స్ కూడా కొత్తగా ఉద్భవిస్తాయి. దాంతో మనకి ఎన్నో ప్రయోజనాలు ఏర్పడతాయి. ఈ ప్రయాణంలో కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి. టెక్నాలజీ ట్రాన్స్ఫర్. అధునాతన టెక్నాలజీని స్థానికంగా అభివృద్ధి చేయడానికి సమయం, నిపుణులు మనకి అవసరం. పెట్టుబడి ఖర్చు. సెమీ కండక్టర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి అత్యధిక మూలధనం అవసరం. గ్లోబల్ కాంపిటీషన్. ఇప్పటికే ఈ రంగంలో డామినేట్ చేస్తున్న దేశాల్లో పోటీ పడడం మనకి సవాలుగా ఉంటుంది. మనకి ఈ సెమీ కండక్టర్ చిప్స్ అందుబాటులో రాగానే మనకి స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కార్లు, మెడికల్ ఉపకరణాలు, డిఫెన్స్ సిస్టమ్స్ వంటి అనేక పరికరాలు మన చిప్స్ వాడుకోవడం వల్ల మనకి కొద్దిగా రేట్లు కూడా అందుబాటులోకి వస్తాయి. అలాగే మనం తైవాను, దక్షిణ కొరియా, అమెరికా, చైనా వంటి దేశాలతో పాటు మనం కూడా ఈ చిప్స్ ప్రపంచానికి సప్లై చేస్తాం. సో మన ఇండియాలోకి అయితే మనకి సప్లై చైన్ డిస్టర్బెన్సెస్ రావు, ఎందుకంటే మన సొంత తయారు మందే కాబట్టి. ఇప్పటికే ఈ రంగంలో డామినేట్ చేసిన దేశాలతో మనం పోటీ పడగలుగుతాము. భారతదేశం తన మొదటి స్వదేశీ సెమీ కండక్టర్ చిప్ ను తయారు చేయడం ఇది ఒక గొప్ప విజయం, ఇది ఒక చారిత్రాత్మక విజయం. ఇది మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర భారత్ లక్ష్యాలకు ఒక ముఖ్యమైన ముందడుగేసినట్టే. మనం ఈ ప్రయత్నం గాని విజయవంతం అయితే భారతదేశం ప్రపంచ
సెమీ కండక్టర్ మ్యాప్ లో ఒక ముఖ్యమైన స్థానాన్ని మనం పొందగలము. ఇది కేవలం టెక్నాలజీ విజయమే కాదు, ఒక జాతీయ గర్వపు విషయం కూడా. ఇండియన్ సెమీ కండక్టర్ ఎరా ప్రారంభమవుతోంది. ఇలా చెప్పడానికి నాకే ఒక గూస్ బంప్స్ వస్తున్నాయి. సో సెమీ కండక్టర్ రంగంలో మనం కూడా తైవాను, చైనా, అమెరికా వంటి దేశాలతో పోటీ పడాలని, మనం మరింత ముందుకు సాగాలని సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై భారతదేశం, భారత్ మాతా కీ జై, బోలో స్వతంత్ర భారత్ కీ జై. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ.